నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో ఈ వరదల వల్ల వచ్చినటువంటి నష్టంతో ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా శవాల దిబ్బగా మారిన పరిస్థితి. తీవ్ర విషాదం నింపింది ఈ మహాప్రళయం. ఇప్పటికీ 392 మంది మృతి చెందారు. నేపాల్, టిబెట్లో 1468 మంది మిస్ అయ్యారు. ఇప్పుడు గల్లంతైన వారిలో మొత్తం 30 దేశాల యాత్రికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 288 మందికి సంబంధించిన భారతీయుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల్లో తెలుగువారు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. టిబెట్లో చిక్కుకున్న ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో, టిబెట్లో చిక్కుకుపోయిన వాళ్ళలో మరొక 200 మంది కూడా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. మానస్ సరోవర్ యాత్రికుల ఆచూకీ కోసం ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది వెళ్ళినారు అక్కడికి. వాళ్ళందరూ కూడా మిస్ అయినటువంటి సిచ్యువేషన్. ఫ్లై ఎవరెస్ట్ ద్వారా 49 మంది వెళ్ళారు, వాళ్ళు అదృశ్యం అయిపోయారు. 13 మంది కర్ణాటకకు చెందినటువంటి యాత్రికులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. వేలాది మంది నేపాలీ కుటుంబీకులు ఇప్పుడు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. మొత్తం 35 వంతెనలు తెగిపోయాయి. 45 సస్పెన్షన్ బ్రిడ్జెస్ ధ్వంసం అయ్యాయి. 40 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. కాఠ్మండూకి మొత్తం ఈ కనెక్టివిటీ పోయింది. ఇప్పుడు నేపాల్కి 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని భారత్ పంపినట్లుగా తెలుస్తుంది. నేపాల్ విపత్తు పరిస్థితిపై కేంద్రం కూడా సమీక్షిస్తుంది. ఇప్పటికే MEA కూడా ఈ అంశంలో రెస్పాండ్ అయింది. గల్లంతైన భారతీయుల కోసం గాలింపు కొనసాగుతుంది. అండ్ హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా ఇచ్చారు. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ నేను మీకు చెప్పబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ ఇప్పటికే ఈ అంశం మీద ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు. అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఉన్నారు, సుమారుగా 30 దేశాలకు సంబంధించి. ఇండియా, US, మలేషియా, ఉక్రెయిన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, సింగపూర్, అలాగే దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్, న్యూజిలాండ్, పోర్చుగల్, ఇలా అనేక మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. 30కి పైగా దేశాల ప్రజలు ఉన్నట్లు ఇప్పటికే స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. వాళ్ళలో ఎవరెవరు ఎంతమంది సురక్షితంగా ఉన్నారనే డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అండ్ భారత్ ఇప్పటికే పెద్ద మనసుతో చాలా పెద్ద సాయాన్ని నేపాల్కి చేయడానికి సిద్ధమైంది. అత్యవసర సామాగ్రి 47.5 టన్నులు ఇప్పుడు పంపించింది. ఇంకా మరింత పంపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. US ఎలా రెస్పాండ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ట్రంప్ ఇప్పటికే ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. Called Nepal, and we've offered any help that they need. Have a very good relationship with Nepal, and that was brutal. That was mud and water. It was a mixture. Nobody's ever seen anything quite like that. We're very powerful, strong, well-built buildings were wiped out like they were toothpicks. That's a terrible thing. No, we are sending aid. And we've spoken to the leadership, and we let them know anything they want we'll have. And there were 50, maybe 60 Americans over there. We haven't gotten the full list yet, but hopefully they're okay. But that looked pretty terrible. No, and we've called Nepal, and we've offered any help that they need. Have a very good relationship with Nepal, and that was brutal. That was mud and water. It was a mixture. Nobody's ever seen anything quite like that. We're very powerful, strong, well-built buildings were wiped out like they were toothpicks. That's a terrible thing. No, we are sending aid, and we've spoken to the leadership, and we let them know anything they want we'll have. And there were 50, maybe 60 Americans over there. We haven't gotten the full list yet, but మనం చూస్తున్నాం. ఇప్పటికే ట్రంప్ కూడా ఈ అంశం మీద రెస్పాండ్ అయ్యారు. US కూడా మేము పూర్తి స్థాయిలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే $5 లక్షల అత్యవసర సాయాన్ని అందించినట్లుగా మనకి కనపడుతుంది. అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ అడ్వైజర్ను నేపాల్కి పంపుతోంది US. నేపాల్ ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహాయాన్ని సమన్వయం చేసుకోవాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. 90 మంది
అమెరికన్స్ పరిస్థితిని కూడా ఇప్పుడు అమెరికా అధికారులు ట్రాక్ చేస్తున్నారు. 90 మెంబర్స్ అమెరికన్ సిటిజన్స్ ఇప్పుడు మిస్ అయ్యారు నేపాల్లో. అలాగే ట్రంప్ కూడా నేపాల్కు అవసరమైన సాయం అందిస్తాం అన్ని రకాలుగా అంటూ ప్రకటించడం మనకి కనిపిస్తుంది. మరోవైపు భారత్ 47.5 టన్స్ రిలీఫ్ సామాగ్రిని అక్కడికి పంపించింది. అమెరికా ఇప్పుడు మనం చెప్పినట్లుగా $5 లక్షల ఆర్థిక సాయం, అలాగే మరికొంత అక్కడున్న సిచ్యువేషన్ని బెటర్ చేయడం కోసం స్పెషలిస్ట్ టీమ్ని కూడా అక్కడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి గైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి, ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎంత త్వరగా బయటికి రావచ్చు అనేది చెప్పడం కోసం, వాళ్ళని గైడ్ చేయడం కోసం. అలాగే రెస్క్యూ, ఇప్పుడు భారత్ విషయానికి వస్తే రెస్క్యూ, వైద్య సాయం, ఆహారం, అత్యవసర సామాగ్రి, ఇలా అలాగే భారతీయుల ట్రాకింగ్కి సంబంధించిన హెల్ప్ అన్నీ కూడా ఇప్పటికే భారత్ అక్కడికి పంపినట్లుగా తెలుస్తుంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడి మన ప్రధాని కూడా తమ యొక్క సానుభూతిని తెలియజేశారు. అన్ని విధాలుగా మేము అండగా ఉంటామంటూ భారత్ హామీ ఇచ్చింది. అలాగే C-130J విమానం ద్వారా భారత వైమానిక దళం మొదటి విడతలో 10 టన్నుల సహాయక సామాగ్రిని పంపింది. అందులో మెడిసిన్ ఉంది, అండ్ టెంపరీ షెల్టర్కు ఉపయోగించేటువంటి టెంట్స్ లాంటివి, దుప్పట్లు, హైజీన్ కిట్స్, సోలార్ ల్యాంప్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక రెండో విడత C-17 విమానం ద్వారా మరొక 37.5 టన్నుల HADR సామాగ్రిని పంపింది. ఇందులో కూడా మెడిసిన్, ఫుడ్ ప్యాకెట్స్, జనరేటర్స్, అలాగే కొన్ని మస్కిటో నెట్స్, టార్ప్లిన్స్, డిగ్నిటీ కిట్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నేపాల్కు పంపిన మొత్తం హెల్ప్ చూస్తే 47.5 టన్స్ అంటూ తెలుస్తోంది. మరోవైపు MEA 24/7 కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నేపాల్లో గల్లంతైనా లేదంటే అక్కడ చిక్కుకున్న భారతీయుల వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా MEA అధికారులు కాట్మండ్, బీజింగ్లోని భారత రాయబారులతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నారు. భారతీయుల పరిస్థితిని తెలుసుకోవడం, రెస్క్యూ అండ్ రిలీఫ్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మరిన్ని దేశాలు కూడా సిద్ధం అవుతున్నాయి. భారత్ నుంచి 288 మంది మిస్ అయితే US నుంచి అరౌండ్ 90 మెంబర్స్ వరకు మిస్ అయి ఉంటారు అంటూ చెప్తున్నారు. అలాగే మలేషియా నుండి 55, ఉక్రెయిన్ నుంచి 53, బ్రిటన్ నుంచి 33, ఆస్ట్రేలియా నుంచి అరౌండ్ 34 మెంబర్స్, 25 to 34 అని చెప్తున్నారు. కెనడా నుంచి 25, చైనా నుంచి సుమారుగా 100 మంది, అలాగే సింగపూర్ నుంచి దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, దక్షిణాఫ్రికా, జపాన్, అలాగే న్యూజిలాండ్, ఈ దేశ